ప్రతి ఒక్క హిందువు ఇప్పటికన్నా మేల్కోండి. ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన, ఒక చిన్న పిల్ల తెలియకుండా ఏదైతే హోలీ ఆడుకుంటున్నటువంటి సందర్భంలో ఒక బుర్కా వేసుకున్నటువంటి మహిళ మీద కొన్ని చుక్కల నీళ్లు పడ్డాయని చెప్పేసి ముస్లిం వాళ్ళంతా వచ్చి కూడా 26 సంవత్సరాలు కలిగినటువంటి తరుణ్ అనే ఒక యువకుడిని అత్యంత దారుణంగా కొట్టి చంపేశారండి. చూడండి ఎంత దారుణమే. ఇప్పుడు చూడండి, మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం, ఒక కారు వచ్చేసి మన మీద బురద నీళ్ళు జల్లించింది. అయితే మనం ఏం చేస్తామండి? ఎందుకు బాబు ఇలా చేసామని అడుగుతామా? ఇలా కారుని చంపేస్తామండి. అంటే ఇది మరక వలన వచ్చినటువంటి సమస్య కాదు, మన ధర్మం, మన సంస్కృతి వాళ్ళకి నచ్చదన్నమాట. మనం మాత్రం మనమంతా ఒకటి అని ఎప్పుడు అనుకుంటూనే తిరుగుతాం, కానీ మనలో ఉంటుంది ఆ భావన, ఎదుటి వాళ్ళలో లేదండి భావన. ఇది మాత్రం ఒప్పుకోవాల్సినటువంటి విషయమే. ఎందుకు మనం చూడండి, వెళ్ళి వాళ్ళ దర్గాల మీద పడిపోయి మొక్కుతాం, ఫస్ట్ రాగానే వెళ్ళి వాళ్ళ కేకులు తింటాం. మనమంతా ఒకటని మన భావన మనలో ఉంది, కానీ వాళ్ళలో లేదండి. దయచేసి ఇప్పటికన్నా మేల్కోండి. ఈరోజు ఎక్కడో జరిగింది కదా, మనకి కాదు కదా అని మీరు కళ్ళు మూసుకొని ఉన్నారనుకోండి, రేపు మన ఇంట్లోనే జరుగుతుంది. మన పూజలు, మన వేడుకలు ఏది జరుపుకోలేమండి. దయచేసి ప్రతి ఒక్క హిందువు మేల్కొనండి, పూర్తిగా ఇలాంటి విషయాన్ని ఖండించండి. మన ధర్మమే గొప్పది, మన దగ్గర లేనిది ఇంకెక్కడా లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోండి.